ప్రతిభకు పేదరికం అడ్డు కాదని మరోసారి నిరూపించింది ఏపీకి చెందిన ఓ విద్యార్థిని. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న కందుల జెస్సీ ప్రపంచంలోని తొలి ఆల్ గర్ల్స్ లోనార్ స్కాబ్ శాటిలైట్ మిషన్ శక్తి శాట్కు ఎంపికై రికార్డు సృష్టించింది. ఆగస్టు 23 నుంచి న్యూఢిల్లీలో జరిగే తదుపరి దశ శిక్షణలో జెస్సీ పాల్గొనుంది. జాతీయ అంతరిక్ష దినోత్సవ కార్యక్రమాలతో పాటు శాస్త్రవేత్తలతో కలిసి శాటిలైట్ డిజైన్, పేలోడ్ అభివృద్ధి, మిషన్ ఆపరేషన్స్పై ప్రాక్టికల్ శిక్షణ పొందనుంది. భవిష్యత్తులో ఇస్రోలో శాస్త్రవేత్తగా సేవలందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతుంది. తనకు ఆర్థికంగా ప్రోత్సాహం అందించాలని కోరుతోంది. తాను ఒక అంతరిక్ష పరిశోధనా కేంద్రం ఇస్రోలో చేరి ఒక సైంటిస్ట్గా ఎదగాలని ఆకాంక్షిస్తున్నానంటున్న జెస్సీతో మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి ఫేస్ టు ఫేస్. రూరల్ ధవళేశ్వరంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో చదువుతున్న 10వ తరగతి చదువుతున్న కందుల జెస్సీకి అంతరిక్ష పరిశోధనలో అంతరిక్షంలో ఒక ఏదైతే శాటిలైట్లు తయారీలో దీని మీద ఒక అవగాహన పెంచుకోవడంతో ఆమె ఒక ప్రపంచంలోనే ఆల్ గర్ల్ లోనర్ హోమ్మెట్ మిషన్ అనే సంస్థ నిర్వహించిన ఒక టెస్ట్లో ఆమె అంటే మిషన్ సాట్ అని పిలుస్తారు. దీనికి సంబంధించి ఈ సంస్థకి మొత్తం ప్రపంచవ్యాప్తంగా 108 దేశాలు వాళ్ళు టీంలు పాల్గొన్నారు. ఇందులో రేపు ఈ అంతరిక్షలో శిక్షణకి అలాగే శాటిలైట్ తయారీకి సంబంధించి ఈ 10వ తరగతి చదువుతున్న జెస్సీ కూడా ఎంపికైంది. ఇప్పుడు మనం కందుల జెస్సీతో ఉన్నాం. ఏ విధంగా అప్లై చేసుకున్నావు, దీనికి ఏ విధంగా ఎంపికయ్యో, దీనికి శిక్షణ ఏముంటుంది? నేను లాస్ట్ ఇయర్ మే 2025లో ఈ శక్తి శాట్కి రిజిస్టర్ అయ్యాను. శక్తి శాట్ మిషన్ అనేది స్పేస్ కిడ్స్ ఇండియా అనే ఒక గ్లోబల్ ఇనిషియేటివ్ వారు ఇస్రో అండ్ ఇన్స్పేస్తో కొలాబరేట్ అయ్యి ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. వీళ్ళ మెయిన్ గోల్ ఏంటంటే 14 to 18 యంగ్ స్టూడెంట్స్, ఎస్పెషల్లీ గర్ల్స్ని స్పేస్ టెక్నాలజీ, శాటిలైట్ టెక్నాలజీ, స్టెమ్ రిలేటెడ్ కోర్సెస్లో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్. నేను లాస్ట్ ఇయర్ 2025లో రిజిస్టర్ అయ్యాను. నాతో పాటు మా స్కూల్ నుంచి 7 మెంబర్స్ని రిజిస్టర్ చేశాను. తర్వాత వాళ్ళు పెట్టిన లైవ్స్, జూమ్ కాల్స్, సైంటిస్ట్తో పెట్టిన వారిని అటెండ్ అయ్యాను. అటెండ్ అయిన తర్వాత వాళ్ళు నాకు ఒక కోర్స్ ఇచ్చారు విత్ 21 మాడ్యూల్స్ అండ్ 550 లెసన్స్. అది నేను 50% కంప్లీట్ చేశాను. అందులో ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, కోడింగ్, ప్రోగ్రామింగ్, క్యూబ్ సాట్స్ గురించి, అదర్ శాటిలైట్ టెక్నాలజీస్ గురించి ఉంటుంది. అది 50% కంప్లీట్ చేసిన తర్వాత నాకు ఒక ఇంటర్వ్యూ పెట్టారు. అందులో నా పర్ఫార్మెన్స్ బాగుందని అనుకుంటున్నాను నేను. నెక్స్ట్ జయాతారే మేడం అని చెప్పి మన ఇండియన్ అంబాసిడర్, ఈ శక్తి శాట్ మిషన్కి ఇండియన్ అంబాసిడర్, నన్ను ఒక 1 minute వీడియో నేను ఈ కోర్సెస్ నుంచి ఏం నేర్చుకున్నానో ఒక 1 minute వీడియో మాట్లాడి సెండ్ చేయమన్నారు. నేను అలా మాట్లాడి సెండ్ చేసిన తర్వాత షీ అనౌన్స్డ్ మీ దట్ ఐ వాజ్ సెలెక్టెడ్. అండ్ ఆల్ ఓవర్ ఇండియా మొత్తంలో 20 మెంబర్స్ని సెలెక్ట్ చేశారు. అండ్ ఆంధ్రప్రదేశ్ నుంచి నన్ను ఒకదాన్నే సెలెక్ట్ చేశారు. మేమందరం ఈ శక్తి శాట్ మిషన్ సెకండ్ ఫేజ్ వర్క్షాప్, ఫస్ట్ ఫేజ్ కరికులం, సెకండ్ ఫేజ్ వర్క్షాప్. ఈ వర్క్షాప్లో శాటిలైట్ని తయారు చేస్తాము. ఇస్రోని, ఇన్స్పేస్ వాళ్ళ సైంటిస్ట్ సూపర్విజన్లో మేము ఒక శాటిలైట్ తయారు చేస్తాం. ఓన్లీ ఇండియా నుంచే 20 మెంబర్స్ కాకుండా ఆల్ ఓవర్ 108 కంట్రీస్ నుంచి గర్ల్స్, వాళ్ళ కంట్రీ రెస్పెక్టివ్ అంబాసిడర్స్, మినిస్టర్స్, కమిషనర్స్ చాలామంది వస్తారు. మేమందరం కలిసి ఒక లూనర్ శాటిలైట్ని తయారు చేస్తాము. అండ్ ఈ శక్తి శాట్ మిషన్కి ఫేజ్ 3 తయారు చేసిన మిషన్ని, శాటిలైట్ని మన ఆంధ్రప్రదేశ్ సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోట నుంచి లాంచ్ చేస్తారు. సో నేనైతే ఇది మంచి ప్రోగ్రామ్ అనుకుంటున్నాను. ఎస్పెషల్లీ గర్ల్స్లో స్టీరియోటైప్స్ అన్నీ బ్రేక్ చేసి వాళ్ళకి ఇంకా మంచి అవేర్నెస్, చాలామంది డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేస్తుందని అనుకుంటున్నాను. అంటే దీనికి నువ్వు ఇలాగా అంతరిక్ష సైన్స్ మీద ఈ ప్రభావం పెంచుకోవడానికి ఏంటి, నీకేంటి ఆసక్తి ఏంటమ్మా? సో నాకు స్టార్టింగ్ నుంచి కూడా సైన్స్ రిలేటెడ్ టాపిక్స్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉండేది. నా సబ్జెక్ట్ పరంగానే మా స్కూల్లో అటల్ ల్యాబ్ ఉండేది, అటల్ టింకరింగ్ ల్యాబ్. అందులో మొత్తం ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ సంబంధించే ఉంటుంది. అది కూడా నాకు చాలా ఇంట్రెస్ట్. చాలా కాంపిటీషన్స్కి అది వెళ్ళేదాన్ని. మా గైడ్ టీచర్ మణిమాల గారు కూడా స్టార్టింగ్ నుంచి చాలా ఎంకరేజ్మెంట్ చేసేవారు. ఏ కాంపిటీషన్ జరిగినా కానీ కంపల్సరీ తీసుకెళ్ళేవారు. అది మండల్ లెవెల్ కానీ, డిస్ట్రిక్ట్ లెవెల్ కానీ, ఏ పీపీటీ ప్రజెంటేషన్ అయినా, ప్రాజెక్ట్ ఎగ్జిబిషన్ అయినా, సైన్స్ ఫేర్స్కి, ప్రతి సింగిల్ ప్రాజెక్ట్, ప్రతి ప్రోగ్రామ్కి, ప్రతి కాంపిటీషన్కి కూడా తీసుకెళ్ళడం వల్ల నాకు ఇంకా
వాటి గురించి నేర్చుకోవాలన్న స్టార్టింగ్ నుంచి ఇంట్రెస్ట్ కలిగింది. నెక్స్ట్ నాకు ఈ శక్తి సాట్ మిషన్ ఇంట్రడ్యూస్ చేసింది కూడా మా టీచరే మణిమల గారు. ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత నేను స్టార్టింగ్ నాకు ముందు నుంచి కూడా ఈ శాటిలైట్ టెక్నాలజీ గురించి, ఏరోస్పేస్ ఇంజనీరింగ్ వీటి మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. అంటే సైన్స్ రిలేటెడ్ ఇంట్రెస్ట్ ఉన్నది, కానీ తర్వాత టీచర్ ఇంట్రడ్యూస్ చేసి వీళ్ళ ప్రీవియస్ అచీవ్మెంట్స్ చూసి, అంటే స్పేస్ కిడ్స్ ఇండియా ప్రీవియస్ అచీవ్మెంట్స్ చూసి ఇప్పుడు కొత్తగా ఈ మిషన్తో ఒక హిస్టరీ క్రియేట్ చేస్తున్నారు. ఆ కోర్సెస్ నుంచి నేను నేర్చుకున్న దాని మీద ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతుంది నాకు. అలా ఆ కోర్సెస్లోనే నాకు మోస్ట్ ఆఫ్ ద ఇంట్రెస్ట్ అక్కడే నాకు బిల్డప్ అయింది. సో నాకు మెయిన్ మా టీచర్ ఎంకరేజ్మెంట్, నా పర్సనల్ ఇంట్రెస్ట్ సైన్స్ టెక్నాలజీ మీద, నెక్స్ట్ ఈ కోర్సెస్ అండ్ దేర్ అచీవ్మెంట్స్, వీటన్నిటి వల్ల నాకు ఇంకా ఈ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ పెరిగింది సార్. ఇప్పుడు మరి నీ ఆర్థిక పరిస్థితి ఏంటి? ఇవన్నీ చేయడానికి ఉందా నీకు వెళ్ళి మీ ఫాదర్ కానీ మీ తీసుకెళ్తాక ఉందా? నో సార్, లేదు. అంటే మా ఫాదర్ కార్పెంటర్ సార్, అండ్ మాది కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీయే. సో మ్యాక్సిమం నేను కూడా గవర్నమెంట్ స్పాన్సర్షిప్ అన్న ఇచ్చి పంపిస్తుందని అనుకుంటున్నాను సార్. ఈ అంతరిక్ష శిక్షణ కార్యక్రమానికి ఎంపికైంది. దీంతో తనకి ఒక ప్రభుత్వం తరపునే తన్ని దీనికి సంబంధించిన శిక్షణకు సంబంధించిన వ్యయం కూడా భరించాలని చెప్పేసి కూడా ఆమె కూడా కోరుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ వచ్చే నెల ఆగస్టు 23 నుంచి ఈ నోయిడాలో ఈ శిక్షణా కార్యక్రమం ప్రారంభమవుతుందని చెప్పి కందుల జెస్సీ చెప్తున్నారు.